రాధ విషయంలో ఏం జరగబోతుంది? సీను గారిని విడిపిస్తున్నావా లేదా అని చెప్పని ఇంక విక్రమ్‌నైతే రంగా అయితే అడుగుతాడు. ఇంకా అలా అడిగిన తర్వాత మొత్తం "నువ్వు నా ఫ్రెండ్‌వి కాబట్టి నేను మొత్తం నీకు చెప్తున్నా. శ్రీను గారు 365 రోజు మాత్రమే రిలీజ్ అవుతాడు" అనంటే, "ఎందుకురా ఇలా చేస్తున్నావు" అంటే, "ఇప్పుడు ఆ శ్రీను గారిని నేను విడుదల చేశాను అని చెప్పనంటే రాధ ఉంటుందా? ఇది అగ్రిమెంట్ పెళ్ళని చెప్పనని అనుకుంటుందా? ఆ తాళి తీసేసి, ఆ కాగితం చించేసి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకేం చేస్తారు? మళ్ళీ ఆ ప్రియతో పెళ్లి చేస్తారు. అందుకని రాధ ఇక్కడ ఉండాలి అంటే శ్రీను అక్కడ జైల్లో ఉండాలి" అని చెప్పనంటే, చాలా స్వార్థంగా ఆలోచిస్తున్న విక్రమ్ అంటే, "లేదురా నేనున్న సిచ్యువేషన్‌లో ఈ లోపల నేను నా చిట్టుని వెతుక్కునే పనిలో నేనుంటాను" అని చెప్పనని. ఇంకా రాధ అయితే మా నాన్న విడుదలవుతాడా లేదా? నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నానా? అన్న తన బాధలో అయితే తనుంటుంది. అయినా నేను 30 రోజులు గడువిచ్చాను. తను ఏం చేస్తాడో ఏమో అన్నట్టు తను ఆలోచిస్తూ ఉంటే, ఇంకా విక్రమ్ అయితే రూమ్‌లోకి రాగానే ఫుల్‌గా తాగేసి ఇంకా అక్కడికొస్తాడు. ఇంక అక్కడికొచ్చిన తర్వాత ఇంక తనని తీసుకెళ్ళి ఇంక బెడ్ మీద పడుకోబెట్టే లోపల తనకైతే చుక్కలు చూపిస్తాడు. ఇంక తన కాళ్ళకున్న షూస్ ఒక భార్య ఎలా చేయాలో మొత్తం అలాగే చేసి తను పడుకోబెడుతుంది. అయినా మధ్యలో మళ్ళీ తన గురించి నాకు సేఫ్టీ లేదు అనుకొని ఇంకా అక్కడున్న పో ఖైదీకి వేసే సంకెళ్ళైతే తీసి ఇంకా విక్రమ్‌కి ఏసి ఆ తర్వాత పడుకుంటుంది. "ఏంటి రాధా నేనేమన్నా ఖైదీనా" అంటే, "రాత్రి మీరున్న సిచ్యువేషన్‌కి మిమ్మల్ని అలాగే చేయాలి. అయినా మీరలా నేనున్నాను ఈ రూమ్‌లో అనుకోకుండా మీరలా తాగేసేస్తున్నారేంటి" అంటే, "ఇది నా మనోభావాలకు దెబ్బతీయడం కాదా" అని చెప్పనంటే, "నేనేదో తెలియక చేశానులే సారీ" అని చెప్పనంటే, "సారీకొక్కటే సరిపోతుందా" అన్నట్టుగా ఉంటుంది. ఇంకా విక్రమ్ చేసిన పనికైతే ఇంకా రాధ అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉంటే, "ప్లీజ్ రాధా నువ్వు అలా ఉండొద్దు. నేను ఏదో నా ఎమోషన్స్‌లో తాగాను" అని చెప్పనంటే, "మరి మీకు ఎమోషన్స్ ఉన్నాయని మీరు తాగారు. మా నాన్న విషయంలో మరి నేనేం తాగాలి? నాకు ఎమోషన్స్ లేవా?" అని చెప్పని రాధ అంటుంది. ఇంక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ప్రియ అయితే, "వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుంది. ఇదేదో మనకు వర్కౌట్ అవుతుందా? మా బావని నేను సొంతం చేసుకోవచ్చా?" అన్నట్టుగా తను ఆలోచిస్తుంది. ఇంక దమయంతి కూడా అయితే, "విక్రమ్ కృష్ణ ఇంత సైలెంట్‌గా ఉన్నాడు అంటే నా గురించి నిజం తెలిసినా ఏం తెలియనట్టుగా ఉన్నాడు" అంటే తను ఏదో స్కెచ్ వేస్తున్నాడు. అయినా అదేంటో కనుక్కోవాలి. అయినా భవానీ శంకర్ దగ్గరికి వెళ్ళి నా పేరు తెలుసుకున్నా కానీ ఇంతవరకు నన్ను ఆ విషయం గురించి అడగలేదు అంటే పెద్ద ప్లానే వేస్తున్నాడు.